ఈరోజు మనము 9th క్లాస్ వాళ్ళు మనం బాలఖండంలో ఫస్ట్ పార్ట్ చెప్పుకునే మిగిలి ఉన్న పార్ట్ అయితే నెక్స్ట్ రివైజ్ చేసుకుందాం. సెకండ్ లెసన్ అయిపోయింది కాబట్టి ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. ఇప్పుడు 3వ పాఠం వీర తెలంగాణ. 3వ పాఠం వీర తెలంగాణ. తెలంగాణము అంటే ముందు వ్యుత్పత్తి అర్థం తెలుగు భాషకు అనము, అంటే తెలుగు భాషకు నిలయము అనేది అర్థం వస్తుంది. తెలంగాణము తెలంగాణము అంటే వ్యుత్పత్తి అర్థం తెలుగు భాషకు నిలయము, తెలుగు భాషకు నిలయము. అనేటువంటి అర్థాలు చెప్తూ ఉంటారు. ఇంకొక వినికిడి ఏంటంటే తెలంగాణ అంటే ఇతనికి నవాబు దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఈ ఉనికి ప్రవేశపెట్టినప్పుడు అందరికి ఎక్కువగా ఉర్దూ మీడియం ఉండేది. అయితే అప్పుడు అధికారులు ఏమన్నారు, అరే మీ అందరికీ తెలుగువాన చివరికి తెలంగాణ అనేటువంటి పదం వచ్చింది, తెలంగాణ వచ్చింది అనేటువంటి భావనతోటి ఆ పదం ఏర్పడిందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. సరే, ఏదైనప్పటికీ తెలంగాణ అంటే తెలుగు భాషకు నిలయమైనటువంటిది అని చెప్పి చెప్తూ ఉంటారు. దీనిని డాక్టర్ కృష్ణమాచార్య గారు రచించడం జరిగినది. దీనికి చెప్పే ముందు చదవండి, ఆలోచించి చెప్పండి. చూడండి, తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జ్యోతుల తెగువ చూపించి తెలంగాణ, దేశానికే ముందు నిలిచిందిరా తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా, పరాన్న బుక్కులకు పక్కలో బల్లెమై దేశ ద్రోహులకింక తావు లేదని చాటి, ఢంకా బజాయించెరా తెలంగాణ, దౌర్జన్యం ఎదిరించెరా, జయభేరి మోగించెరా తెలంగాణ, జయము రైతులకు అందేరా అనేటువంటి ఇదితోటి తెలంగాణము తెలుగు భాషకు నిలయమైనది. తెలుగు భాషకు నిలయము అనే అర్థం. ఇప్పుడు చూడండి, ఈ చదవండి, ఆలోచించండి. దాంట్లో తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ అంటే తెలంగాణ వారి యొక్క తెలుగు బిడ్డల యొక్క గుండెల్లో ఉన్నటువంటి పటుత్వము తెలిపింది తెలంగాణ, తెలుగు జ్యోతుల తెగువ తెలుగు జాతి యోధుల యొక్క తెగింపు చూపించి తెలంగాణ యోధుల యొక్క తెగింపు చూపించి తెలంగాణ యొక్క గుండె ధైర్యం ఎంతటితో చూపించింది తెలంగాణ. దేశానికే ముందు నిలిచిందిరా తెలంగాణ,
భారతదేశంలో తెలుగు వాళ్ళ పోరాటంలో వాళ్ళు ముందు ఉంటారు అని చెప్పి దేశానికే ముందు నిలిచిందిరా తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా. తెలుగు వాళ్ళ పోరాటానికి పెట్టింది పేరు అని. మరి ఆ పోరాటంలో తెలుగు వాళ్ళే ముందుంటారు అని చెప్పి దేశానికే పేరు తెచ్చిందిరా. పరాన్న భుక్కులకు పక్కలో బల్లెమై, పరాన్న భుక్కులకు అంటే తిండి కోసం వేరే వాళ్ళపై ఆధారపడే వాళ్ళని పరాన్న భుక్కులు ఉంటారు. అటువంటి పరాన్న భుక్కలకు పక్కలో బల్లెమై ఈ మన తెలంగాణని పరిపాలించినటువంటి నవాబుల దగ్గర పనిచేసినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఆధారపడి మన తెలంగాణ ప్రజలకి ద్రోహం చేస్తూ ఉన్నారు. అటువంటి పరాన్న భుక్కులకు పక్కలో బల్లెమై, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మన జాగ్రత్తలో మనం ఉండకపోతే, మన వాళ్ళ మీద ఆధారపడితే మన జీవితానికే అంతమైపోయే పరిస్థితి అని చెప్పి వాళ్ళు పక్కలో బల్లెమై అంటే పక్కలో మనం పడుకునేటప్పుడు మన పక్కన ఆయుధం పెట్టుకుంటే ఎంత భయంగా పడుకుంటామో, ఎక్కడ గుచ్చుకుంటుందో ఏదో చెప్పి అట్లా వాళ్ళు కూడా తెలంగాణ ప్రజల జోలికి పోకూడదు అనేటువంటి భావనతోటి పరాన్న భుక్కులకు పక్కలో బల్లెమై దేశ ద్రోహులకు ఇంకా తావు లేదని చాటి ఎవరైతే ఆ నవాబుకి తొత్తులైపోయి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళు చెప్తున్నట్లుగా విని ఇచ్చేసినటువంటి దేశానికి ద్రోహం తలపెట్టేటువంటి అటువంటి వాళ్ళ శత్రువులకి ఇక్కడ తావు లేదని చాటి, తావు అంటే స్థలము, చోటు, తావు అంటే స్థలము, చోటు అంటే అటువంటి దేశ ద్రోహానికి పాల్పడేటువంటి దేశ ద్రోహులకు ఇక్కడ నివసించే అధికారం లేదు, వాళ్ళకి ఇక్కడ ఉండే అవకాశం లేదు, చోటు లేదు అని ఢంకా బజాయించేరా. పెద్ద డప్పు వేయించి ఢంకా బజాయించి చెప్పేసింది. ఎవరైతే దేశానికి ఇక్కడ ఈ తెలంగాణకి ద్రోహం చేస్తారో అటువంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు అని చెప్పి ఢంకా బజాయించి చెప్పింది. దౌర్జన్యాన్ని ఎదిరించింది. నవాబులు దగ్గర పనిచేసే రజాకారులు వాళ్ళకి దౌర్జన్యాన్ని ఎదిరించింది. జయభేరి మోగించేరా తెలంగాణ, జయము రైతులకు అందేరా. అట్లా పోరాడి విజయభేరిని పూరించింది, జయభేరిని మోగించింది, రైతులకి విజయాన్ని సాధించి పెట్టింది ఈ పోరాటం. దీనిని కొత్తపల్లి రంగారావు గారు తెలంగాణ పోరాట పాటలు, కొత్తపల్లి రంగారావు గారు తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ యొక్క రైతులు నవాబుపై పోరాటం చేస్తుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్, స్ఫూర్తిని కలిగించడం కోసం, వాళ్ళని ఉత్తేజం చేయడం కోసం ఇటువంటి పాటలు రాయడం జరిగింది. అటువంటి పాటల్లో ఇదొక పాట. దీనికి సంబంధించిన ప్రశ్నలు చూడండి. గేయాన్ని రాసింది ఎవరు? కొత్తపల్లి రంగారావు గారు. మరి పై గేయం దేని గురించి ఉన్నది? తెలంగాణ రైతుల యొక్క పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, నైజాము నవాబుపై గురించి దీంట్లో రాయడం జరిగింది. మరి ఈ గేయాన్ని ఎందుకు రాసి ఉంటాడు? ఇందాకనే చెప్పాను నేను. ఈ గేయాన్ని పోరాట వీరులకు స్ఫూర్తిని ఇవ్వటాన్ని, ఇంకా ఎవరైతే పోరాటంలో పాల్గొనకుండా ఎవరైతే ఉంటారో ఈ పాటలు విని కనీసం ఇచ్చేస్తారు, పాల్గొంటారు అనేటువంటి భావనతోటి దీన్ని ఇవ్వటం జరిగింది. దీనిని ఇవ్వటం జరిగింది అంటే ఎందుకు రాసుకుంటే అటువంటి వాళ్ళకి స్ఫూర్తిని ఇవ్వడం కోసం, ఎవరైతే పోరాటంలో పాల్గొనకుండా ఉన్నారో వాళ్ళని కూడా ఉత్తేజితులను చేయటం కోసం ఈ గేయాన్ని రాసి ఉంటారు. మరి ఇట్లా తెలంగాణ గురించి రాసిన కవులు, రచయితలు ఎవరు? చాలామంది ఉన్నారు. సి
నారాయణ రెడ్డి గారు ఉన్నారు, మరి బిరుదరాజు రామరాజు గారు ఉన్నారు, ఆళ్వార్ గారు ఉన్నారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఎందుకు రచనలు చేసి ఉంటారు? వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు చేసి ఉంటారంటే ఇటువంటి పోరాటానికి ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపటానికి ఇటువంటి పాటలు, గేయాలు ఇవన్నీ కూడా రాసి ఉంటారు. ఇది ఇక ఈ పాఠం యొక్క నేపథ్యం, ఇది ఉద్దేశం. తెలంగాణ వీరుల పురిటి గడ్డ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడిన వారు ఒకరైతే అక్షర ఆయుధంతో పోరాడిన వారు మరొకరు. అటువంటి సాహితీ యోధుడు డాక్టర్ దాసరి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమైకమవుతూనే సాటి వీరుల సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు. చూడండి, ఇది ఈ తెలంగాణ పోరాటం, ఈ మధ్య తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో మనకు తెలంగాణ వచ్చింది. ఇది దానికి సంబంధించినటువంటి పోరాటం కాదు. ఇది స్వాతంత్రము రాకముందు ఈ తెలంగాణ ప్రాంతాన్ని నవాబులు పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పుడు జరిగినటువంటి ఈ నవాబు పరిపాలనలో అందరూ చాలామంది నవాబులందరూ మంచిగానే పరిపాలించారు. ఒక్క నవాబు వలనే చాలా అరాచకాలు జరిగాయి. ప్రజలకి చిత్రహింసలు పెట్టారు. అనవసరమైనటువంటి పన్నులన్నీ వసూలు చేసి ప్రజలని బానిసలుగా చేశారు. అటువంటి ఆ ఒక్క నవాబు పరిపాలనలో ప్రజలు, రైతులు చాలా హింసలకు గురవడం వల్ల ఈ రైతులందరూ కూడా ఆ నవాబుపై తిరుగుబాటు చేశారు. అది అప్పుడు జరిగినటువంటి పోరాటం. ఇది ఆ కాలంలో అర్థమవుతుందా? అప్పుడు ఎందుకంటే ఈ నవాబుల దగ్గర పనిచేసేటటువంటి అధికారులు, అప్పుడు కరణములు, వీళ్ళందరూ చాలామంది ఉండేవాడు. వీళ్ళందరూ కూడా నవాబుకు తొత్తులై ఈ రైతుల్ని బానిసలుగా చేసి ఎక్కువ పనులు వసూలు చేయటం, ఇదంతా చేస్తూ ప్రజల్ని నానా ఇంపులుగా బానిసలుగా చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఈ ప్రజలందరూ, రైతులందరూ కూడా తిరగబడ్డారు. అప్పుడు జరిగినటువంటి పోరాటాలు చాలామంది కవులు రాశారు. అటువంటి రాసినటువంటి వాళ్ళలో ఈ తెలంగాణ కృష్ణమాచార్య గారు కూడా ఒకరు. అప్పుడు రైతులు ఎట్లా పోరాడారు, ఏ విధంగా నవాబులు తిరుగుబాటు చేశారు, ఎటువంటి ఆయుధాలు ఉపయోగించారు, ఏ విధంగా పోరాటం చేసి విజయాన్ని సాధించారు రైతులు అని చెప్పడమే ఈ పాఠం. చూడండి ఎట్లా చెప్పాడు. తెలంగాణ వీరుల పురిటి గడ్డ. ఈ తెలంగాణ ప్రాంతము నిజమైనటువంటి వీరులు పుట్టినటువంటి పురిటి గడ్డ. వీరుడు అనేవాడు ఇక్కడ ముందు పుట్టాడు అన్నట్టు, అంటే అంత ప్రత్యేకత కలిగినటువంటి యోధులు ఉన్నారు. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు. చాలామంది యోధులు, పోరాట వీరులు తెలంగాణ విముక్తి కోసం, తెలంగాణని ఆ నవాబుల పాలన నుంచి విముక్తి చేయడం కోసం, తెలంగాణ నవాబుల పరిపాలన అంతం చేసి దీనికి స్వాతంత్రం కల్పడం కోసం ఎంతోమంది యోధులు తుది శ్వాస వరకు, అంటే వాళ్ళు ప్రాణాలు పోయేంత వరకు కూడా నవాబు మీద పోరాటం చేశారు. దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం ఈ తెలంగాణ. ఎంత గొప్ప రణక్షేత్రం, ఒక యుద్ధ భూమి లాంటిది. ఎటువంటి యుద్ధ భూమి అంటే, రజాకారులు అంటే ఇప్పుడు మన పోలీసు వాళ్ళు అంటున్నదండి. ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు అంటున్నామా, వాళ్ళని అప్పుడు నవాబు దగ్గర పనిచేసే ఆ పోలీసు వాళ్ళని రజాకారులు అంటున్నారు. ఇప్పుడు మనం రక్షక భటులు పోలీసు వాళ్ళు అంటున్నాం. అప్పుడు నవాబు దగ్గర పనిచేసే ఆ పోలీసు వాళ్ళనేమో రజాకారులు అని చెప్పి ఉర్దూలు అట్లా రజాకారులని పిలిచేవాడు. అయితే ఈ రజాకారులు వాళ్ళ దగ్గర పనిచేసే అధికారుల యొక్క దానికి ఎక్కువ చేసి ప్రజల్ని నానా
వాళ్ళు వచ్చి అసలు వాస్తవం ఏంటి, వాళ్ళు దేనికి నియమించబడ్డారు, పోలీసులు దేనికి నియమించబడ్డారు, సమాజాన్ని ప్రజల్ని రక్షించడానికి. కానీ ఆ రజాకారులు ఏం చేసేవాడు, వాళ్ళకి ఇప్పుడు మనకు డిఐజీ ఎట్లయితే ఉన్నారో వాళ్ళకి ఒక కమిషనర్ లాగా ఖాసిం రజీ ఉండేవాడు. ఇక ఆయన ఎట్లా చెప్తే వీళ్ళంతా రాజకీయం సృష్టించేవాడు. అటువంటి ఆ వాళ్ళ యొక్క అరాచకత్వాన్ని అణచివేయటానికి వీళ్ళు ప్రజలందరూ కూడా నడుము బిగించి, రైతులందరూ కూడా వాళ్ళని ఎదిరించి పోరాడినటువంటి ఒక యుద్ధ భూమి లాంటిది ఈ తెలంగాణ. మరి అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం, మరి అటువంటి పోరాట గడ్డగా ఉండినటువంటి ఆ తెలంగాణ నేల యొక్క అస్తిత్వం అంటే గుర్తింపు, ఐడెంటిఫికేషన్, దాని యొక్క పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం, తెలంగాణ ప్రజల యొక్క సమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం ఎదిరించింది. మరి అందరూ ఒకే విధంగా పోరాడే వాళ్ళు ఉండరు కదా. ఆ తెలంగాణ ప్రజల సమూహం అందరూ కూడా తమదైన శైలులు, ఎవరికి చేతనైనంత విధానంగా వాళ్ళు ఆ రజాకారులని, నవాబుని, అధికారులని ఎదిరించడం మొదలుపెట్టారు. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఆయుధం ధరించి పోరాడిన వారు ఒకరైతే, అక్షరాన్నే ఆయుధంగా చేసుకొని పోరాడిన వారు ఒకరు. ఇందాక చెప్పాను, ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు తమ తమ శైలిలో పోరాటం చేశారు. అంటే శైలి అంటే ఏంటి, ఇప్పుడు అందరూ ఒకే విధంగా ఇప్పుడు కొంతమంది కర్రబట్టి పోరాడేవాళ్ళు, కొట్లాడపోయేవాడు కొంతమంది ఉంటారు, తుపాకీ పేరేవాడు కొంతమంది ఉంటారు, మరి ఒడిశాలు విసిరేవాళ్ళు కొంతమంది. ఇట్లా ఎవరికి నచ్చిన విధంగా మరి కర్రబట్టి ఆయుధం బట్టి పోరాడలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నేనైతే డైరెక్ట్గా పాల్గొనలేను, నా వల్ల కాదు, కాకుండా పోరాడేవాడిని నేను ఎంకరేజ్ చేస్తాను, స్ఫూర్తిని నింపుతాను, ఉత్తేజాన్ని నింపుతాను అని చెప్పి అక్షరాన్నే ఆయుధంగా చేసుకొని వాళ్ళు ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్, స్ఫూర్తిని నింపడానికి పాటలు, గేయాలు, రచనలు, పద్యాలు, ఇట్లా రకరకాలుగా అక్షరాలు, తమకు నచ్చినటువంటి ఆయుధం అక్షరం, ఆ అక్షరాన్ని ఉపయోగించి వాళ్ళు రచనలు చేశారు. ఇట్లా ఎవరికి చేతనైనటువంటి విధానంలో, ఎవరికి చేతనైన పద్ధతిలో వాళ్ళు పోరాటంలో పాల్గొన్నారు. నవాబుని ఎదిరించారు, రజాకారులను ఎదిరించి పోరాడారు. అటువంటి పోరాట యోధులు, అటువంటి పోరాడినటువంటి యోధులలో దాశరథి కృష్ణమాచార్య గారు తాను ప్రత్యక్షంగా పోరాటంలో మమేకము అవుతూనే నిసాటి వీరుల సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు. మరి అటువంటి ఈ దాశరథి కృష్ణమాచార్య గారు స్వయంగా తాను డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆయుధాన్ని ధరించి పోరాడుతూ, తను స్వతహాగా కవి కాబట్టి రచనలు చేసి కూడా తాను ఆయుధం పట్టి పోరాడాడు. ప్లస్ తనని కవిత్వం ఉచ్చగాడు, కవితలు, పాటలు, గేయ రూపంలో కూడా స్వతహాగా కవి కాబట్టి రచనలు చేసి కూడా పోరాటంలో పాల్గొన్న వాళ్ళని స్ఫూర్తిని నింపాడు. ఇట్లా రెండు రకాలుగా చేస్తూ ఆ పోరాటంలో చేసినటువంటి సాహసాలను, వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప పనులను పద్యాలలో ప్రశంసిస్తూ ఇతర ప్రజలకి స్ఫూర్తిని నింపాడు. వీరుల త్యాగాలను చరిత్ర పుటల్లోకి ఎక్కించి భావితరాలకు స్ఫూర్తిని నింపి, ఇటువంటి వీరులను కన్న తెలంగాణ తల్లి గొప్పతనాన్ని కీర్తించడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. కాబట్టి మరి ఆ తెలంగాణ విముక్తి కోసం పోరాడి తమ ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఆ వీరుల యొక్క త్యాగాలను గురించి చరిత్ర పేజీల్లోకి ఎక్కించి అది చదువుకొని రాబోయే తరాల వాళ్ళు కూడా స్ఫూర్తిని నింపి, ఓహో నిజంగానే మనం దేని గురించైనా పోరాటం చేస్తే ఈ విధంగా చేయాలి, చావటానికైనా సిద్ధపడాలి అనే విధంగా వాళ్ళకి స్ఫూర్తిని నింపి మరి ఇటువంటి వీరులను కన్నటువంటి ఈ ప్రదేశం, ఈ తెలంగాణ తల్లి యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఇది నేపథ్యం, ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక
పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. మన ప్రక్రియ అంటే చెప్పుకున్నాం. దానశీలలో పురాణ ప్రక్రియ, అది పురాణ రూపంలో రాయడం జరిగింది. మరి ఎవరి భాష వాళ్ళకి వ్యాస రూపంలో రాయడం జరిగింది. అదేవిధంగా ఇది పద్య ప్రక్రియ, పద్య రూపంలో విషయం చెప్పాను. ప్రక్రియ అంటే రాసే విధానమే ప్రక్రియ. ఇది పద్య రూపంలో రాయబడిన పద్య ప్రక్రియ. చారిత్రక వాస్తవిక అంశాలను వస్తువుగా తీసుకొని ఆధునిక భావ వ్యక్తీకరణతో రాసిన పద్యాలు. ఆ పద్యాలు చారిత్రాత్మకంగా హిస్టారికల్గా వాస్తవిక అంశాలు అంటే రియల్గా జరిగినటువంటి అంశాలని వస్తువులుగా తీసుకొని ఆధునిక భావ వ్యక్తీకరణతో అంటే మోడ్రన్ భావాలతోటి భావాన్ని వ్యక్తపరచడంతో రాసినటువంటి పద్యాలు ఇవి. అంటే పురాతన హిస్టారికల్గా అంశంగా తీసుకోవచ్చు, రియల్గా జరిగిన అంశాలను కూడా తీసుకొని నూతన భావాలతోటి మోడర్న్ భావాలతోటి రచన చేయటమే. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటి దాశరథి సాహిత్యం, ఆయన ఒక సంపుటి 1వ సంపుటి నుంచి రుద్రవీణలోనిది. ఈ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటి సంపుటాలు కొన్ని కవితలు కొన్ని బుక్లెట్లుగా తయారు చేశాడు. దానికి దాశరథి సాహిత్యం ఒకటి, దాశరథి సాహిత్యం 2 అంటూ పెట్టాడు. ఇట్లా దాశరథి సాహిత్యం 1వ సంపుటిలోంచి 1వ బుక్లెట్ నుంచి రుద్రవీణ అనేటువంటి దాంట్లో నుంచి మనకు పాఠం ఇవ్వటం జరిగింది. ఇక ఈ పాఠాన్ని రచించినటువంటి కృష్ణమాచార్య గారి గురించి కొంత పరిచయం మనం పూర్తిగా తెలుసుకోవడం చాలా ఉంటుంది. మనకు అందుబాటులో ఉందో కొంతవరకు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా చిన్న గూడూరులో జన్మించాడు. అంటే ఇప్పుడు బహుశా జిల్లా మారి ఉంటుంది, మహబూబ్నగర్ జిల్లాకు దేనికో వచ్చి ఉంటుంది. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా చిన్న గూడూరులో జన్మించాడు. నాటి పాలకులపై వ్యతిరేక ప్రజా పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ఉద్యమ కవి. నాటి పాలకులు ఎవరు? నవాబులు. నాటి పాలకులపై, అప్పుడు పరిపాలించినటువంటి నవాబులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో అంటే ప్రజలు వ్యతిరేకించి చేస్తున్నటువంటి ఆ పోరాటాల్లో ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? నవాబులకి. ప్రజలు నవాబుకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరి అంటే తాను ఆచరిస్తూ ప్రాక్టికల్ అంటే తాను పాల్గొంటూ నన్ను చూసి మీరు కూడా ఆచరించండి, మీరు కూడా పాల్గొనండి, అట్లా ఆచరణాత్మక వైఖరి అంటారు. అంటే నువ్వు చేస్తూ ఎదుటి కూడా చేయమని చెప్పడం అర్థమవుతుందా? అట్లా ఆచరణాత్మక వైఖరితో అంటే ఏంటి? నేను ఆచరిస్తాను అంటే నేను ఉద్యమంలో పాల్గొంటాను, నాతో పాటు మీరు కూడా రండి అని ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ఉద్యమ కవి. ప్రజల్ని ఉత్తేజితుల్ని అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి ఉద్యమ కవి. ఆయన ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే, నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళమునకు అగ్గి పెట్టేదా అన్నాడు. చూసారా? అంటే నేను రాసినటువంటి గీతావళి అంటే గీతాల యొక్క సమూహము ఎంత దూరం ప్రయాణం పోను, ఎంత దూరం ప్రయాణం చేస్తుందంటే నా గీతాలు ఈ నేల ఎవరెవరైతే పాడుకుంటారో, ఏ జిల్లాలో ఎవరికైతే పాడుకుంటారో అక్కడ మంటలు పుట్టినట్టు అక్కడ నేను మంటల్ని రాజేస్తాను, అగ్నిని రాజేస్తాను. అక్కడ ఆ భూమికి అగ్గి పెట్టినట్టు అంటే ఏంటి? నా పాటలు అంత ఉత్తేజవంతంగా ఉంటాయి. నా పాట విన్నాడు అంటే అక్కడ మంటలు పుట్టినట్టే. కాబట్టి నా పాటలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో అంతవరకు ఈ భూమండలంలో అగ్గి పెట్టినట్లే అగ్గి పెడతాను. అంటే ఏంటి? ఖచ్చితంగా నా పాట విన్నవాడు ఖచ్చితంగా ఉత్తేజితుడై ఇక మంటలు రేపుతాడు అని అర్థమైన పద్యాలను జైలు గోడల మీద రాసి ప్రజల హృదయాల్లో మహాకవిగా స్థానం పొందాడు. ఈయన ఇట్లా బయట ఉండి ఉద్యమం చేసి ప్రజలను రెచ్చగొడుతున్నాడని చెప్పి జైల్లో పెడితే, జైల్లో ఉండి కూడా ఈ జైలు గోడల మీద
పద్యాలను రాసి ప్రజల హృదయాల్లో మహాకవిగా స్థానం పొందాడు. అరే బాబు ఇతను బయటకు వెళ్తే ప్రజల్ని ఇచ్చేస్తున్నాడు, పాల్గొనని వాడు కూడా పాల్గొనేటట్టు చేస్తున్నాడని చెప్పి తీసుకొచ్చి జైల్లో పెడితే జైలు గోడల నిండా ఆయన స్ఫూర్తిని నింపే పద్యాలు రాశాడు. అట్లా రాసి ప్రజలలో సుస్థిరమైనటువంటి మహాకవిగా స్థానం పొందాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరముతో సమరం, అమృతాభిషేకం, ఆలోచన లోచనాలు మొదలైన కవితా సంపుటాలను ఇట్లా ఒక్కొక్క కవికి ఒక ఇవన్నీ కలిపి రకరకాల కవితా అంటే ఆ 10 కవితలు రాసి ఒక బుక్లెట్ చేసి దానికి ఒక పేరు. ఇట్లా రకరకాల అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరముతో సమరం, ఇట్లా అమృతాభిషేకం, ఆలోచన లోచనాలు, ఇట్లా రకరకాల కవితా సంపుల్ని రచించడం జరిగింది. నవమి నాటికలు, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర అంటే తన జీవితంలో ఒక యాత్రలా చేసి తన స్మృతులన్నీ గుర్తు చేసుకుంటూ యాత్రా రచన వంటి పలు గ్రంథాలను కూడా రచించాడు. సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చాడు. కేవలం ఇవే కాకుండా సినిమా పాటలు రచించి ఆణిముత్యాలంటి ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం అట్లా రచించి నిజంగా సినిమా పాట అంటే ఈ విధంగా ఉండాలి, సాహిత్యం ఈ విధంగా ఉండాలి అని ఆదర్శవంతంగా రచించడం జరిగింది. అంతటి గొప్పటి సాహిత్యాన్ని అందించి ఆ సాహిత్యానికే పేరు తీసుకొని వచ్చాడు దాశరథి గారు. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజళ్లను అనువదించాడు. ఉర్దూలో రాసినటువంటి గజల్ ప్రక్రియని తెలుగులోకి రచించి 1961లో ఆ గాలిబ్ గజళ్లను తెలుగులోకి అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను కూడా పొందాడు. గొప్ప గొప్ప ఉర్దూ రాసిన కవిత్వాన్ని అనువదించి ఈయన తెలుగు భాష అనువాదం కూడా చేయగలడు చెప్పి విమర్శకుల యొక్క ప్రశంసలను కూడా పొందగలిగాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక విడిపోకముందు చివరి రాష్ట్ర ఆస్థాన కవి. ఇప్పుడు రాష్ట్ర దగ్గర ఆస్థాన కవి ఎట్లుండేవాడు, ప్రజాప్రభుత్వం అయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవిగా ఉన్నాడు. అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ ప్రధాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతో ఉన్నది. నిజంగా ఎంత ఉద్రేకంగా ఉండేదంటే అక్షరానికి ఆవేశాన్ని తొడిగి తను ఆయుధం పట్టేవాడు అయినా కానీ అదే ఆవేశాన్ని అక్షరానికి కూడా తొడిగి అభ్యుదయ ప్రధాన అంటే రెవల్యూషనరీ ప్రధాన, ప్రగతి ప్రధాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావోద్వేగం అంతా ఉద్రేకంగా నడుపుతూనే చాలా సున్నితమైనటువంటి భావోద్వేగం ప్రాచీన పద్యశైలి పురాతన కవులు నన్నయ్య, తిక్కనయ్య, ఎర్రాపురం ఇట్లా పురాతన కవులు ఎట్లయితే రాశారో అట్లా ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయశీలి. తన మోడర్న్ భావాలతోటి ప్రాచీన పద్య శైలిలో పద్యాలను రచించి ప్రజల యొక్క హృదయాలను ఆకట్టుకున్నటువంటి అందరినీ సమన్వయపరిచినటువంటి ప్రతిభాశీల కవి, అంత ప్రతిభ కలిగినటువంటి గొప్ప కవి అని చెప్పి మనం కృష్ణమాచార్య గారి గురించి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాఠంలో ప్రవేశిక అవి చెప్పుకుందాం. ఇప్పుడు ఐడియా వచ్చింది కదా, ఒకసారి ఈ నేపథ్యాన్ని తర్వాత ఈ కవి పరిచయం గురించి కాస్త రివైజ్ చేస్తూ చదివినట్టయితే మీకు పదాలు కొద్దిగా కష్టంగా అనిపిస్తాయి. ఈ అర్థాలని ఒకసారి మీరు కూడా మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఒకసారి మీరు కూడా రివైజ్ చేయవచ్చు. ఓకేనా? ఇది కవి పరిచయం, నేపథ్యం.